ఇప్పుడు మనము క్రిస్మస్ షాపింగ్ చేద్దాం, ఓకేనా? యాక్చువల్లీ ఇవి అన్నీ మనం సేల్ చేసే బట్టలు అనమాట. వీటిలో ఎక్కడ చూసినా పింక్ అనేది ఉంటుందా అనుకున్నాను, ఇక్కడ ఉంది. బట్ ఇదేంటి అంటే లంగా ఓని. ఇప్పుడు లంగా ఓని కట్టే స్టేజ్ కాదు కదా. సో ఒక శారీ చూద్దామా? పింక్ శారీ చూద్దాము. యాక్చువల్లీ దీంట్లో పింక్ శారీ అనేది లేదు. ఎందుకు అంటే మొత్తం నేనే తీసేసుకున్నాను, ఆల్మోస్ట్ స్టిచ్ చేసేసుకున్నాను, కొన్ని అయితే దాచేసేసుకున్నాను, ఎవరైనా అడుగుతారేమో అని. సో ఎక్కడన్నా పింక్, ఈ కలర్ కూడా బాగుంది, ఈ కలర్ బాగుంది, ఇది నేవీ బ్లూ కూడా బాగుంది, కానీ నేను ఎప్పుడు వేసుకోను కదా. సో చూద్దాము. కొద్దిగా పింక్ ఉన్నా సరే కట్టేసేసుకుంటానబ్బా. ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది, ఎక్సలెంట్. సో ఇలా ఉన్నా ఓకే. పింక్ ఫ్లవర్స్, ఈ శారీ బాగుంది కదా. అసలు ఓపెన్ కూడా చేయాల, ఇక్కడ స్టిచ్ ఉందన్నమాట. చూద్దామా ఈ చీర ఎలా ఉందో. అన్నిటి మీద పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి, బట్ ఇది కూడా కాదు. చూద్దాం. నేను తీసుకున్న వాటిల్లో ఇంకా నాకు నచ్చి మెచ్చి ఉన్నట్లయితే చూద్దాము. ఇదైతే ఏదో ఉంది, ఇక్కడ పింక్ కనిపించింది. ఇది బ్లాకా నావీ బ్లూనా? బ్లాక్. ఇక్కడ వచ్చి పింక్, పైనే తీసి పెట్టాను అంటే నా కోసమే అనుకుంటాను. మరి ఇది బ్లౌజా ఏంటనే తెలియదు. సరే, ఇది అసలు ఓపెన్ చేయలేదబ్బా. ఇదైతే అస్సలు ఓపెన్ చేయలేదు. ఇదిగోండి, ఓపెన్ చేయలేదు. శారీ మాత్రం సాఫ్ట్గా ఉంది. అసలు ఈ నెంబర్ కూడా తీయలేదబ్బా. సో పండక్కి బ్లాక్ అంటే ఈయనగారు తిడతారు. అసలు బ్లాకే వేసుకుంటే మామూలుగా తిట్టరు అనమాట. ఇద్దరు గొడవలు అయిపోతాయి. బ్లాక్ ఎందుకు వేసుకున్నావు, ఏంటి డిఎం అని. సో ఈ తర్వాత చూద్దాము. కానీ ఇది బయట కొంగు అనుకుంటున్నాను. బ్లౌజ్ కూడా పింక్ వస్తే తీసేసుకోవచ్చు, అంటే పండక్కి కాదు, మామూలుగా ఎప్పుడైనా కట్టుకోవడానికి. సో చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటనేది. ఇప్పుడు మనం ఆకాశానికి ఎక్కుదామా? ఆకాశానికి ఎక్కుతున్నాను అంటే ఇది ఎక్కుతున్నాను అన్నమాట. అబ్బా, ఎక్కేసానమ్మా. ఇదిగోండి నా సామ్రాజ్యం. ఇవన్నీ నేను తీసి పెట్టుకున్న డ్రెస్సులు అండ్ శారీసు అండ్ టాప్స్, ఇవన్నీ ఇదిగోండి. చివరికి లంగా ఓనీలు కూడా వదలలేదన్నమాట. సో ఇవన్నీ నేను తీసేసుకున్నవి. ఈ టైంలో గారికి ఎల్లో కట్టుకుంటే ఇంకా డూమ్గా ఉంటుందేమో. పార్టీ కూడా మారింది కదా, నవ్వుతారేమో. టీడీపీ జనసేన ఎవిడెన్స్ కూడా వచ్చేసింది, పొత్తుతో ఉన్నారు కాబట్టి. ఇది కానీ కట్టుకుంటే మామూలుగా ఉండదు. కానీ యాక్చువల్లీ ఇది నచ్చి తీసుకున్నాను. ఇక్కడ పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో అదనమాట. కానీ ఈ టైంలో కట్టుకోలేండి, కట్టుకుంటే బాగోదు. సో ఇవన్నీ డైలీ వేర్వి. ఇవి కూడా మన షాప్లో తీసి అలా పెట్టేసుకున్నాను. ఇవన్నీ స్టిచ్ చేయించాల్సినవి అనమాట. సో అవన్నీ ఇదిగో, ఇవి కూడా వీటిల్లో డ్రెస్సులు ఉన్నవి, టాప్స్ ఉన్నవి, శారీస్ కూడా ఉన్నవి. ఇవి కూడా అన్నీ, ఇది కూడా ఎందుకు దాచుకున్నాను అంటే దీని మీద పింక్ ఫ్లవర్స్ వస్తుంది. ఈ కలర్ కూడా బాగుంటుంది. సో ఎలాగా అంటే యాక్చువల్లీ ఇది బ్యాక్ సైడ్ స్టిచ్ మడత పెట్టారు. ఇలా ఉంటుంది. ఫ్లవర్స్ పింక్ ఫ్లవర్స్ వచ్చినాయి అని చెప్పేసి దాచిపెట్టాను. కలర్ కూడా బాగుంది, 2 in 1గా. చూద్దాం అసలు ఏది బాగుంటుందా ఏంటి అనేది మనము చూస్తే కానీ తెలియదు. ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఇలాగా ఉంటాయి. కలర్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఒక్కొక్క చోట అయితే పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. సో అందుకని ఈ శారీ కూడా తీసి పెట్టేసేసుకున్నాను అనమాట. ఇటువంటి శారీలోనే వేరే కలర్స్ ఇవి, సేమ్ డిజైన్, సేమ్ బేల్లో వచ్చిన శారీ కూడా ఉంది. అది కూడా తీసాను, చూపిస్తాను. ఇదిగోండి, సేమ్ ఇదే కదా, కలర్ చేంజ్ అనమాట. సో ఇలా ఉంటుంది. మరి ఏది సెట్ అవుతుందో చూద్దాము. అసలు ఇవి సెట్ అవుతాయా లేకపోతే ఇంకేదేమైనా ట్రై చేద్దామా అనేది కూడా చెప్తాను. కాకపోతే ఇది రెడ్ వచ్చింది, ఇది గ్రీన్ వచ్చింది. ఇక్కడ బంచెస్ మాత్రమే పింక్ వచ్చాయన్నమాట. సో అలా అయినా ఉన్నా పర్లేదు, ముందే శారీలో కాస్త కోస్త పింక్ ఉంటేనే వేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇదివరకు ఏంటి అంటే ఫుల్గా పింక్ ఉంటేనే వేసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇంకా మన దగ్గర శారీస్ చాలా బోల్డ్ అని ఉన్నాయి కదా, మళ్ళీ బయట ఖర్చు పెట్టుకొని కొంటాం ఎందుకబ్బా
అందుకని ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. మనకున్న శారీస్లోనే అక్కడో ఎక్కడో అక్కడ కొద్దిగా పింక్ ఉన్న చాలు అనుకున్నాను. సో ఇది చూసారా, సేమ్ శారీస్ బట్ కలర్ చేంజ్ చేస్తాను అనమాట. ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఉన్నాయి నేను తీసుకున్న శారీస్, అంటే ఈ మోడల్స్ కాదు, ఇంకా ఉన్నాయి. ఇక్కడున్న కాదు, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. చూసారా, ఇవన్నీ శారీస్. ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్, ఇవన్నీ పింక్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ స్టిచ్ చేయించాల్సినవి చాలా చాలా ఉన్నాయి అనమాట. మరి ఇంకో మెట్టు ఎక్కుదామా? ఇంకో మెట్టు ఎక్కితే కనుక అది మనకు కనపడవు. ఇది చూసారా, ఈ బల్ల మన షాప్లో ఇవన్నీ. అబ్బా, ఈ రూమ్లో కడుగు పెట్టడమే నేను మానేసాను అనమాట. చాలా ఇదిగా ఉంటుంది, అంత స్టాక్ అంతా ఇక్కడే ఉంటుంది అనమాట, ఎవరైనా వచ్చా చూసుకోవడానికి కూడా. సో ఇవి కూడా దాచేసాను. స్టాక్ రాగానే ముందుగానే తీసి దాచిపెట్టేసుకుంటాను. స్టిచ్ చేయించుకోవడం తర్వాత కరోనా పోయి ఎన్నాళ్ళు అయిందండి, అప్పుడు శారీస్ అండి ఇవి. సో ఇదిగోండి, అసలు ఓపెన్ కూడా చేయలేదు. ఇది డైలీ వేర్కి అయితే బాగుంటాయి. ఇప్పుడైతే కదిలించదలుచుకోలేదు, ఎందుకు అంటే మళ్ళీ కింద వేసుకొని మళ్ళీ ఇలా పెట్టేసేసుకోవడము బాగోదు. ఇది డ్రెస్ మెటీరియల్, ఆల్రెడీ ఇటువంటిది ఒకటి యూస్ చేస్తున్నాను. మళ్ళీ స్టిచ్చింగ్ ఒకటి రెడీగా ఉంది. ఉన్నాయి అనమాట నాకు. ఇది కూడా అన్నీ మన షాప్లోవే. ఇది కూడా డైలీ వేర్ శారీ. ఎప్పుడు స్టిచ్ చేయించుకోవాలో దేవుడా పడతానని భయం వేస్తుంది. సో ఇవి చూడండి, సింపుల్గా అండ్ గ్రాండ్ లుక్ ఉంది. ఇది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. చూద్దామా వీటిల్లో. ఇది ఒకటి, కానీ వీటిలో కొద్దిగా సిమిలర్గా ఉంటాయి, కొద్దిగా కాదు, మొత్తం సిమిలర్గా ఉంటాయి. నేను చెప్తాను. ఇంకా శారీ ఉండాలి. నేను ఎవరికి ఇవ్వలేదే. అదేంటి 3 శారీస్ కదా, నాకు 2 కనపడ్డేవి ఏంటి? ఏమైపోయినాయి అబ్బా? ఒక్క నిమిషము చూస్తూనే ఉండండి, వెతుకుదాము. ఎడన్నా ఉంటుందేమో. ఇష్టపడి తీసుకున్నాను. నా అమ్మ దేవుడా, అబ్బా భగవంతుడా, ఏందయ్యా నా మీద ఇంత ఖర్చు కట్టినావు? దీని అమ్మ జీవితం ముందు చూసిన శారీస్ కాదే, ముందు క్రిస్మస్ అంటే దేవుని వాక్యమేనా? అబ్బా ఏమైందో తెలుసా, దీని అమ్మ జీవితం, దేవుని అమ్మ జీవితం చూపిస్తారండి. ఇదిగోండి, ఇది పొడుచుకున్నది నెత్తికి. అబ్బా ఇదిగోండి, పైకి లేస్తున్నాను కదా, దీని అమ్మ జీవితం. ఏంటో దెబ్బ మీద దెబ్బ నాకే తగులుతుంది. పర్లేదులేండి, నాకే కదా. ఇక్కడే ఉంది. పిచ్చి పట్టింది అంటారు చూడండి, మెంటల్ ఎక్కుతుంది. ఇక్కడ కళ్ళ ముందే పెట్టుకొని ఏడో వెతుకుతున్నాను. ఇట్లా ఉందండి నా పరిస్థితి. షబ్బబ్బబ్బబ్బా దేవుడా, ఇదేలేండి. ఇది చూద్దాము. ఇవి ఎన్ని బట్టలే. ఇంకోటి ఇవన్నీ నేను దాచుకునేవి అనమాట. మళ్ళీ సర్దుకోవాలరా దేవుడా. నువ్వు ఆడుండు. ఇది తీసాను. తర్వాత వచ్చేసి ఈ 2 కూడా తీసాను అండి. చూద్దాము ఏది సెట్ అవుతుందో ఏదో అని. సో ఇప్పుడైతే ఇవి కింద పడ్డాయి. అబ్బా సర్దుకోలేకపోతున్నాను. ఇది నేను తీసుకున్న డ్రెస్సు, కలర్ఫుల్గా బాగుంది, కానీ దానిలో పింక్ లేదబ్బా. అందుకని పింక్ వచ్చేలాగా ఏదైనా డిజైన్ చేద్దామన్నట్టుగా దాచిపెట్టేశాను. ఆడపిల్లన్నా పుట్టిందా, దీని అమ్మ జీవితం. నా బిడ్డకు దాచిపెట్టుకోవడం కోసం. అబ్బా దీని అమ్మ జీవితం కింద పడిపోయింది. సరేలేండి, ఇప్పుడు చూద్దాము అసలుకి ఏమేమి తీసానో చూపిస్తారండి. ఇదిగోండి, ఇప్పుడైతే ఇవి తీసాను, ఎలా ఉంటాయి ఏందని చూపిస్తాను. చూద్దామా. ఇప్పుడు ఏ శారీస్ సెలెక్ట్ చేసుకొని వచ్చానో చూద్దామా. ప్రజెంట్ అయితే 4 శారీస్ సెలెక్ట్ చేసుకొని వచ్చాను. మరి ఈ 4 శారీస్లో ఒక 2 శారీస్ అయితే స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. మరి ఈ 4 శారీస్ ఎలా ఉన్నాయో చెప్పండి నాకు, ఓకేనా. పింక్ లేనిది నేను వేసుకోను కదా. సో ఇదిగోండి, ఇలాగా చాలా బాగుంటుంది శారీ. మరి లాస్ట్ టైం చూపించినట్లుగా గుర్తుంది నాకు. మరి ఇప్పుడు ఎలా ఉంది అనేది మళ్ళీ చూపిస్తాను. ఎలా ఉందనేది మీరు చెప్పేసేయండి, ఓకేనా. ఓకే. బా ఫుల్ వర్క్ వచ్చిందబ్బా, బాగుంది. కానీ నేను ఇది ఉల్టాగా చూపిస్తున్నాను. ఇప్పుడు బాగా చూపిస్తాను, చూద్దూరు. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. ఏదైనా సరే బ్లౌజ్ పీస్ పింక్ వస్తే ఆ లుక్కే వేరబ్బా, నిజంగా చాలా బాగుంటుంది.
దీనికైతే పింక్ బ్లౌజ్ వచ్చేసింది. ఏదైనా ప్రజెంట్ నేను పింక్ బ్లౌజ్ వస్తేనే శారీని సెలెక్ట్ చేసుకుంటా. ఇది ఇలా వచ్చేసింది. తర్వాత వచ్చేసి గ్రే కలర్. యాక్చువల్లీ ఇంతవరకు నేను గ్రే కలర్ కూడా యూజ్ చేయలేదు. ఈ కాంబినేషన్లో బాగుంది కాబట్టి నేను సెట్ చేసేసుకున్నాను అనమాట. బుజ్జిగా నిద్రపోతున్నాడు, లేస్తాడేమో చూస్తున్నాను. తర్వాత ఇక్కడి నుంచి ఇలా వస్తుంది. అసలు ఎంబ్రాయిడరీ వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి, చాలా బాగుంది. చూసారా, చిన్నప్పుడు నేర్చుకున్నాం స్కూల్లో గొలుసు కుట్టు అని, అదనమాట. చాలా బాగుంది, లుక్ కూడా అదిరిపోయింది. ఇలా శారీ మొత్తం ఇలా వచ్చేసింది కింద. ఇదిగోండి ఇలా చూసారా. అయితే చాలా వెయిట్లెస్ అండి, సాఫ్ట్గా కూడా ఉంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి పైట్ చెంక వస్తుంది. పైట్ చెంక మాత్రం ఫుల్గా ఇచ్చారు, చాలా బాగుంది. ఇదిగోండి ఇలాగా ఇలా వస్తుంది కట్టుకుంటే మాత్రము. నాకు ఎలా ఉంది, ఇలా ఎప్పుడు వాడలేదు కలరు. సో ఇది ఒక శారీ అనమాట. ఇంకో శారీ కూడా చూపిస్తాను. 4 శారీస్లో ఏదో ఒక శారీ 2 శారీస్ సెలెక్ట్ చేయండి, ఓకేనా. సో తర్వాత వచ్చేసి ఈ శారీ అండి. ఈ శారీ కూడా బాగుంటుంది. ఈ శారీ వచ్చేసి నా ఫ్రెండ్ శ్యామలా గారి దగ్గర తెచ్చుకున్నాను. తను కూడా శారీస్ బిజినెస్ చేస్తుంది. సో చూడగానే నచ్చేసింది. తను యూట్యూబ్ ఛానల్లో పెట్టిందనమాట. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎస్ఎస్ కలెక్షన్స్ అని వస్తుంది. తన దగ్గర ఉన్న మెటీరియల్స్ మొత్తం పెట్టేస్తుంది అనమాట. ఆ వీడియో చూసి నాకు ఇది కావాలి అని చెప్పేసి మెసేజ్ చేస్తే నా కోసం ఉంచారనమాట. తీసుకొని వచ్చేసాను అనమాట. సో ఈ శారీ కూడా నాకు బాగా నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్లో కూడా నేను ఎప్పుడు వేసుకోలేదనమాట. అమ్మ బ్లౌజు ఎక్కడున్నావు, బ్లౌజు తిరిగేసి వెలగేసి చూస్తున్నాను. మరి బ్లౌజ్ ఎక్కడుందా, బ్లౌజ్ మాత్రం అల్లాడించిందని చెప్పాలా. ఇదిగోండి ఇది బ్లౌజ్ కూడా పింక్ వచ్చిందనమాట. ఇలాగా షైనీగా ఉంది, పట్టు క్లాత్ కొన్నట్టుగా షైనీగా ఉంది. ఇది ఓకేనా, బాగుంది. సో తర్వాత వచ్చేసి ఇలా వస్తుంది శారీ, ఓకేనా. ఇది కూడా వెయిట్లెస్ అనమాట, బాగుంది. క్లాత్ కూడా సాఫ్ట్గా ఉందన్నమాట. సో క్రింద పింక్ తోటి అద్దు వచ్చిందనమాట, బాగుంది కదా. సో శారీ మొత్తం ఇలానే వస్తుంది. ఇదిగోండి ఇలా ఇది వచ్చేసి పైట్ చెంగు. మడతపెట్టి అలా పెట్టేశాను కదా. సో ఇవన్నీ ఇలా ఉందన్నమాట. ఐరన్ చూపిస్తే బాగుంటుంది. సో ఇలా పైట్ చెంగు ఇలా వస్తుంది. ఇంకా మిగతా 2 కూడా చూపించేస్తాను, ఎలా ఉన్నాయి ఇదని చెప్పండి. ఇది కూడా బాగుంది. ఇదైతే అసలు ఎంత సాఫ్ట్గా ఉంది అంటే అసలుకి బరువు లేవు, కానీ ఇలా వేసుకుంటేనే బాగుంటుంది, వెయిట్లెస్. శారీ కూడా ఏందో ఒక దిండులాగా ఉంది, కానీ అసలుకి చాలా అంటే చాలా స్మూత్గా ఉంది అండి. బ్లౌజ్ ఎక్కడుందా అని చూస్తున్నాను. ఇదే అయి ఉండొచ్చు, బ్లౌజు ఇదే అయి ఉండొచ్చు నాకు తెలిసి. చూద్దాం చివరిలో ఇది ఎలా ఉందో. ఇదే లేండి, బ్లౌజ్ వచ్చేసి ఇది బాగుంది కదా, సింపుల్గా చాలా బాగుంది. డైలీ వేర్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇదిగోండి ఇలా ఉంటుంది, ఓకే. ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి పైట్ చెంగు, ఓకేనా. తర్వాత శారీ కూడా చూపించేస్తాను. ఇది కూడా బాగుంది, కానీ ఈ శారీస్లో చిన్న ఇది ఉంది. చెప్తాను ఏముంది చిన్న ఇది అని అనుకుంటున్నారా, ఏముందో చెప్తా. ఈ బ్లౌజ్ కూడా బాగుందబ్బా,
ఈ క్లాత్ కూడా స్మూత్గా ఉంది, అన్నీ పింకే. అయితే దీంట్లో ఉన్న డిఫరెంట్ ఏంటి అంటే ఈ శారీలో బ్లౌజ్లో ఫ్లవర్స్ వచ్చాయి, ఫ్లవర్స్ ప్రింట్తో వచ్చాయి. మరి వీడియోస్లో మీకు తెలియకపోవచ్చు, బట్ ఇక్కడ మాత్రం క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా వైట్గా ఉంది, వైట్ పింక్ కలిసి ప్రింటింగ్ తోటి పింక్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి శారీ బాడీ. భలే ఉంది కదా ఈ చీర కూడా, నాకు నచ్చేసింది అబ్బా. ఇది వచ్చేసి పైట్ చెంగు అనమాట. సో ఈ 4 శారీస్లో ఏ శారీస్ బాగున్నాయి చెప్పండి. ఏంది చిన్న ఇది ఉందని అంటున్నాను కదా, ఏముంది అంటే ఈ శారీ చూసారా, ఈ శారీ చూసారా, రెండు ఒకేలా ఉన్నాయి చూసారా. అయినా కానీ నాకు అవే కావాలా, ఎందుకు అంటే పింక్ వచ్చింది కదా, సో అందుకని అనమాట. దీనికి పింక్ బ్లౌజ్ ఉంది. నువ్వు ఎక్కడున్నావు బ్లౌజు? ఇప్పుడే చూసినాను, ఇక్కడ ఉంది. సో ఇది కూడా పింక్ బ్లౌజ్ బాగుంది. ఇక్కడ గ్రీన్ చూసారా, పెసర్ గ్రీను. ఇది వచ్చేసి పెసర్ గ్రీను, ఇది కూడా పెసర్ గ్రీను. రెండు సిమిలర్గా ఉన్నవి, అయినా కానీ చాలా బాగున్నాయి అన్నమాట. సో అందుకని సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటి అంటే ఇది చూసారా, డైలీ వేర్ బాగుంటుందని చెప్పాను కదా. సో ఇది గ్రే, ఇది పింక్, ఇది కూడా గ్రే అండ్ పింక్, ఇది కూడా బాగుంది చూసారా. ఇది పింక్ బ్లౌజు, ఇది గ్రే ఫ్లవర్స్ వచ్చి ఇలా చూసారా. ఇది ఈ శారీ అనమాట, ఇది కూడా గ్రే. ఈ రెండు బాగున్నాయి కదా. సో ఇది అనమాట. మరి ఈ 4 శారీస్లో మీకు ఏ శారీ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే ఈ 4 శారీస్లో 2 మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే క్రిస్మస్ 25కి, అంటే ఈ డిసెంబర్ 25 క్రిస్మస్ గాను న్యూ ఇయర్కి. సో 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 ఏది అంటే ఇది ఏంటంటే కొద్దిగా ప్లెయిన్గా ఉంది కాబట్టి, ఇది డైలీ వేర్ కాబట్టి ఇప్పుడైతే స్టిచ్ చేయించుకోవటం లేదు. తర్వాత వచ్చేసి ఇది అంటే డిజైన్ వచ్చి బాగుంది కాబట్టి ఇది ఫిక్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ శారీ. సెకండ్ శారీ వచ్చేసి ఇది బాగుంది, కానీ ఇదేంటి అంటే కొద్దిగా షైనీగా, కొద్దిగా గ్రాండ్ లుక్ ఉందన్నమాట. సో సెకండ్ శారీ ఇది బాగుంది. యాక్చువల్లీ ఇదే ఫస్ట్ శారీ, ఎందుకంటే దీనికన్నా షైనీగా ఉంది. బట్ ఇదేంటి అంటే ఎంబ్రాయిడరీ వర్క్ కాబట్టి షైనీగా అనిపించట్లేదు, అంటే బ్రైట్గా లేదు. ఇదేంటి అంటే షిమ్మర్ తోటి వచ్చింది కాబట్టి కొద్దిగా బ్రైట్గా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది అనమాట నా క్రిస్మస్ షాపింగ్ మన ఇంట్లోనే జరిగిపోయింది. చూసారా, హడావిడి లేకుండా, బయటికి వెళ్ళకుండా, డబ్బులు పెట్టకుండా భలే ఈజీగా నాకు నచ్చిన శారీస్ వచ్చేసినాయి అనమాట. సో ఇది అనమాట. వీటికి మిగతా ఇవన్నీ ఉన్నాయి లేండి, ఫాల్స్ ఉన్నాయి, లైనింగ్స్ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. సో నేనే కాబట్టి అటు ఇటుగా ఉన్న సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకేనా. ఓకే మీరు కూడా ఓకే అన్నారుగా. ఓకే.